పట్టుమని చూసిన 10 క్షణాల్లోనే బాగీ లావయింది, రంగొచ్చింది అని అమరేంద్ర ఇన్ని మాట్లాడాడంటే, నీకు ఇంకేం అర్థం కావటం లేదా? బాగీపై ఎంత ప్రేముందో అర్థం కావటం లేదా? అని చెంబా చెప్పటంతో, నువ్వు లేనిపోని అనుమానాలన్నీ నాకు పెట్టకు. నేను పాపని తీసుకొస్తాను. పాపతో పాటి తల్లిని కూడా తీసుకువస్తాను. అప్పుడు బాగీ పాప ఇక్కడికి వచ్చిన తర్వాత నేను, అమరేంద్ర ఇద్దరం దగ్గరైపోతాం అని మనోహరి ఊహల్లో తేలియాడుతూ ఉంటుంది. పార్క్ దగ్గర బాగీ వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే పిల్లలందరూ వస్తారు. హాయ్ పిల్లలు అంటూ బాగీ పిల్లలందరికీ ఒక హగ్ ఇస్తుంది. సారీ మిస్ అమ్మ అని అంజు అనటంతో, ఎందుకని బాగీ అంటుంది. ఎందుకంటే గుడిలో డాడ్ నీతో మాట్లాడకుండా తిట్టినందుకు అని అంజు అంటే, నన్నెక్కడ తిట్టారు అని బాగీ అంటుంది. అంటే డాడ్ నిన్ను కోపంగా మాట్లాడి తిట్టారు కదా అని అమ్ము అంటే, అది కోపం కాదు నా మీద ప్రేమ అని బాగీ చెప్తుంటే, అంటే పైకి కోపంగా ప్రవర్తిస్తూ మనసులో ప్రేమ పెట్టుకున్నాడా? ఇదేనా మిస్ అమ్మ నువ్వు చెప్తున్నది అని ఆనంద్ అంటే, అవునని బాగి అంటుంది. రాథోడ్ కూడా అదే చెప్పాడు. ఇప్పుడు నువ్వు కూడా అదే చెప్తున్నావు మిస్సమ్మ. మాకు చాలా సంతోషంగా ఉంది అని ఆకాష్ అంటాడు. బుజ్జమ్మని మాకు చూడాలని ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు చూసాము 5 ఏళ్ల కిందట. చూపించు మిస్సమ్మ అని పిల్లలందరూ అడుగుతూ ఉంటారు. నువ్వు చెప్పలేదా రాథోడ్ అని బాగి అంటే, నేను చెప్పాను మిస్సమ్మ. మీరు బుజ్జమ్మతో మాట్లాడారు, కలుసుకున్నారు, ఆడుకున్నారని కూడా. కానీ వీళ్ళు నమ్మటం లేదు అని రాథోడ్ అంటే, మేమిక్కడ బుజ్జమ్మని కలుసుకున్నాము. ముందు చూపించు మిస్సమ్మ అని పిల్లలందరూ అడుగుతూ ఉంటే, అదిగో అక్కడ అని బాగి ఆరు పాప ఆడుకుంటూ ఉంటే చూపిస్తూ ఉంటుంది. ఆ బుజ్జమ్మ కాదు మిస్సమ్మ, మా చెల్లి, మా చిట్టి చెల్లి, మా బుజ్జి తల్లిని చూపించు అని పిల్లలు అడుగుతుంటే, ఆ బుజ్జమ్మే మీ చెల్లెలు, మీ సొంత చెల్లి బుజ్జమ్మ అని బాగి చెప్తుంది. అవునా మిస్సమ్మ, నువ్వు చెప్తున్నది నిజమా? నేను అప్పుడే చెప్పాను, అచ్చం అమ్మలానే ఉంది, మన బుజ్జమ్మే అని అంజు అంటే, అవును నేను కూడా అలాగే అనుకున్నాను. ఎందుకంటే అమ్మ పేరే కదా పెట్టుకుంది. మేము ఇప్పుడే వెళ్ళి బుజ్జమ్మతో మాట్లాడాలి, ఆడుకోవాలి అని పిల్లలు వెళ్తూ ఉంటే, ఆగండి అని బాగి అంటుంది. మీరే సొంత అక్కలు, అన్నయ్యలు అని బుజ్జమ్మకి అప్పుడే నిజం తెలియకూడదు. మీరు నిజం చెప్పకూడదని బాగి అంటే, ఏ మిస్సమ్మ ఎందుకు చెప్పకూడదు? బుజ్జమ్మకి తెలిస్తే చాలా సంతోషపడుతుంది కదా! కన్న తండ్రిని, సొంత వాళ్ళని చూసుకొని చాలా సంతోషంగా గడుపుతుంది మిస్సమ్మ. ఎందుకు చెప్పకూడదు అని రాథోడ్ అంటే, ఇంకా ఆయనకి నా మీద కోపం పోలేదు. నేను చెప్పకుండా వెళ్ళిపోయానని పైకి కోపం ప్రదర్శిస్తూ లోపల ప్రేమను చూపిస్తున్నాడు. నేను ఆయన కలుసుకునేంత వరకు, నేను ఎందుకు వెళ్ళిపోయానో ఆయన అర్థం చేసుకునేంత వరకు బుజ్జమ్మకి ఏది కూడా నిజం తెలియకూడదు. ఆ బాధ, పెయిన్ లాంటివి ఏమున్నా కూడా నేను మాత్రమే పడాలి. బుజ్జమ్మ అసలు పడకూడదు. అందుకే రాథోడ్ చెప్పొద్దని చెప్తున్నానని బాగి చెప్తుంది. ఆయనకన్ని నిజాలు తెలుసుకున్న రోజునే బుజ్జమ్మకి నిజం చెప్తాము. అప్పుడే ఆయన తండ్రి అని బుజ్జమ్మకి నిజం తెలియాలి. అంతవరకు మీరెవరూ కూడా బుజ్జమ్మ ముందు బయట పడకూడదు అని బాగి చెప్పటంతో, అలాగే మిస్సమ్మ మాకు అర్థమైంది. ఇప్పుడు మేము బుజ్జమ్మ దగ్గరికి వెళ్ళొచ్చా అని అమ్ము అంటుంది. అలాగేనని బాగి చెప్పటంతో పిల్లలందరూ ఆరు పాప దగ్గరికి వెళ్ళి ఎత్తుకొని ముద్దులాడుతూ ఉంటారు. ఏంటక్కలు, అన్నయ్యలు ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. నాతో కొత్తగా కూడా ప్రవర్తిస్తున్నారు, ఏంటి విషయం అని ఆరు పాప అడగటంతో, మాకీరోజు ఒక కొత్త విషయం తెలిసిందని పిల్లలు చెప్తారు. ఏంటా విషయం అని ఆరు పాప అంటే, తర్వాత చెప్తాంలే అని పిల్లలు చెప్తారు. నా దగ్గర కూడా ఈరోజు ఒక కొత్త విషయం ఉంది అని ఆరు పాప అంటే, ఏంటని పిల్లలు అంటారు. ఈరోజు మా అమ్మ మా నాన్నని కలిసింది అని ఆరు పాప చెప్పటంతో, అవునా అంటూ పిల్లలు ఏమీ తెలియనట్లు ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటారు. అవును, త్వరలోనే మేమందరం కలుసుకోబోతున్నాము అని ఆరు పాప అంటే, "ఆ, అన్నట్లు బుజ్జమ్మ, ఈరోజు నువ్వు మా ఇంటికి వస్తున్నావు. నీతో పాటి మీ అమ్మ కూడా వస్తోందని పిల్లలు చెప్తారు. "ఆ, తెలుసు తెలుసు. కాకపోతే అక్కడ నేను మా అమ్మని మేడం అని పిలవాలి అని బుజ్జమ్మ అంటే, నువ్వు భలే షార్పు బుజ్జమ్మ అని పిల్లలు అంటారు. కానీ మా అమ్మని మేడం అని పిలవటం నాకు అస్సలు ఇష్టం ఉండదు అని ఆరు పాప అంటుంది. ఇది కొన్ని రోజులే బుజ్జమ్మ, తర్వాత నువ్వు నన్ను అమ్మ అని పిలవచ్చు అని బాగి చెప్పటంతో, అలాగేనని పాప అంటుంది. బుజ్జమ్మ, మేమిప్పుడు ఇంటికి వెళ్తున్నాం. రేపు నువ్వు మీ అమ్మ మా ఇంటికి వస్తున్నారు అని రాథోడ్ చెప్పటంతో, అప్పుడే వెళ్ళిపోతున్నారా అని పాప అంటుంది. రేపెలాగో మీరు వస్తున్నారు కదా అని రాథోడ్ అంటాడు. మిస్సమ్మ, కాసేపట్లో ఆ మనోహరి మీకు ఫోన్ కాల్ చేస్తోంది అని రాథోడ్ అంటే, చేయక చస్తుందా రాథోడ్? చేయకపోతే చస్తుంది కానీ తప్పకుండా ఫోన్ వస్తుందిలే, నేను చూసుకుంటానని బాగి చెప్తుంది. అమర్ అటు ఇటు తిరుగుతూ తెగ కంగారు పడుతూ ఉంటే, మనోహరి ఫోన్ కాల్ కోసమే బాగి, కరుణ, రాజుగారు వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ పాటికి ఆ మనోహరి దగ్గర నుంచి ఫోన్ కాల్ రావాలే, ఇంకా రాలేదేంటి అని కరుణ అంటుంది. అప్పుడే అమర్, చెయ్యి, తనకి ఫోన్ చెయ్యి, నా పాప గురించి అడుగు మనోహరి, ఇవ్వమని చెప్పు మనోహరి అని అమర్ చెప్పటంతో, వెంటనే మనోహరి ఫోన్ కాల్ చేస్తూ ఉంటుంది. అదిగో నువ్విలా అడిగావో లేదో ఫోన్ కాల్ వస్తుందమ్మా అని రాజుగారు అంటారు. ఫోన్ లిఫ్ట్ చేసి దానికి చుక్కలు చూపించవే అని కరుణ చెప్తుంది.
హలో బాగి ఎలా ఉన్నావు అని మనోహరి అంటే, ఎలా ఉంటాను, రాముడు లేని సీత, పండ్లు పూలు లేని చెట్లు ఎలా ఉంటాయి, అలాగే ఎడారిలో ఒయాసిస్ లాగా నేను మూడు బారిపోయాను మనోహరి, మూడు బారిపోయాను అని బాగి ఏడుస్తూ తల పట్టుకొని నటిస్తూ చెప్తూ ఉంటుంది. ఒయాసిస్ కోసం నేను ఎడారిలో వెతుకుతూ ఉన్నాను మనోహరి, వెతుకుతూ ఉన్నాను అని బాగి చెప్తుంటే, ఆ మాటలు వింటున్న పిల్లలు రాతోడు రాజు, కరుణ అందరూ నవ్వుకుంటూ ఉంటారు. బాగి నటన మొదలుపెట్టింది. ఇక ఈ మనోహరికేమో అస్సలు అర్థం కావటం లేదు అని చెంబ అనుకుంటూ ఉంటుంది. ఓహ్! అవునా! అని మనోహరి అంటే, అవును. నా కథ చెప్పుకుంటే తీస్తే పెద్ద సినిమా అవుతుంది. తీస్తూ పోతూ ఉంటే సీరియల్ కూడా అవుతుంది అని బాగి చెప్తే, తన ఓవర్ యాక్షను ముందు పాయింట్‌కి రా మనోహరి అని అమర్ చెప్తాడు. ఏంటి మనోహరి? ఆయన గొంతు ఏదో పెద్దగా వినిపిస్తోంది. ఫోన్ స్పీకర్‌లో పెట్టావా ఏంటి మనోహరి అని బాగి అంటే, అంటే ఇక నేను, అమర్, పిల్లలు, రాథోడ్ అందరం ఉన్నాం. ఫోన్ స్పీకర్‌లోనే ఉంది అని మనోహరి చెప్తే, అక్కడేమో అందరూ ఉన్నారు. ఇక్కడేమో నేను ఒంటరిగా ఉన్నాను. మిమ్మల్ని అందరినీ మిస్ అవుతున్నాను మనోహరి, మిస్ అవుతున్నాను అని బాగి చెప్తూ ఉంటే, కావాలని వెళ్ళిపోయి మళ్ళీ అందరిని మిస్ అవుతోందంట. అన్నీ అబద్ధాలే అని అమర్ అంటాడు. అయ్యో! అన్నీ నిజాలే అండి అని బాగి అంటే, నేను మాట్లాడుతున్నది నీతో కాదు అని అమర్ అంటాడు. కానీ వినిపిస్తున్నది నాకే కదండీ అని బాగి చెప్తుంది. మనోహరి పాప గురించి అడుగు అని అమర్ అడగటంతో, బాగి పాపెక్కడా అని మనోహరి అంటుంది. ఏ పాప అని బాగి అంటే, అదే నీకు అమర్‌కి పుట్టిన పాప అని మనోహరి అంటుంది. తను పాప కాదు మనోహరి, నా కంటి పాప, నా కంటి వెలుగు, మా అక్క అని బాగి చెప్తుంటే అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఆ పాప కావాలని అమర్ అడుగుతున్నాడు అని మనోహరి అంటే, నా పాప ఆయనకెందుకు అని బాగి అంటుంది. ఎందుకంటుందేంటి? పాప నాకు కూడా కూతురే. నా పాప నాకు కావాలి. నా దగ్గరే ఉండాలని అమర్ కోపంగా చెప్తూ ఉంటాడు. అక్కడ నలుగురు పిల్లలున్నారు కదా! మళ్ళీ ఐదో పాప అవసరమా? నా కూతురు నా దగ్గరే ఉంటుంది అని బాగి అంటే, మర్యాదగా నా పాపని నా దగ్గరికి పంపించు. నాకు కావాలి అని అమర్ అంటే, నేనక్కర్లేదు కానీ నా పాప కావాలా అని బాగి అంటే, అక్కర్లేదని వెళ్ళిపోయింది నువ్వు అని అమర్ కోపంగా చెప్తూ ఉంటే మనకు కామెడీగా చూపిస్తూ ఉంటారు. పిల్లలు, కరుణ, బాగి చాలా చాలా నవ్వుకుంటూ ఉంటారు. అమర్ ఆగు ఒక్క నిమిషం, టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతోంది అని మనోహరి అంటే, ముందు నా పాపను నాకు ఇవ్వమని చెప్పు అని అమర్ మళ్ళీ అరుస్తూ ఉంటాడు. నా పాప లేకుండా నేను ఉండలేను. నా పాపే నా ప్రాణం. నా పాపే నా ప్రపంచం అని బాగి చెప్తుంటే, హే ఆపమని చెప్పు మనోహరి, ముందు పాపను పంపించమను అని అమర్ అంటే, బాగి నువ్వు నాతో గుళ్ళో ఒక మాట చెప్పావు కదా! 10 రోజులు నువ్వు ఇక్కడికి వచ్చి ఉంటానని, పిల్లలతో స్పెండ్ చేస్తానని, మీ అక్క మెమరీస్‌ని చూసుకుంటానని, ఆ తర్వాత ఏ విషయమైనా ఆలోచిస్తానని చెప్పావు కదా అని మనోహరి మాట్లాడుతూ ఉంటే అమర్ షాకింగ్‌గా వింటూ ఉంటాడు. హా! మర్చిపోయాను. అవునవును అన్నాను అని బాగి అంటే, అయితే రేపు నువ్వు ఇక్కడికి వచ్చేసేయ్ అని మనోహరి చెప్తుంది. మనోహరి ఏం మాట్లాడుతున్నావు? తను ఇక్కడికి రావటం ఏంటి? అదంతా అవసరం లేదు. పాపనివ్వమని చెప్పు అని అమర్ అంటే, నువ్వు ఆగు అమర్. ముందు తనని వచ్చి ఉండమను. తర్వాత పాపను కూడా ఇచ్చేస్తుందిలే. అంతే కదా బాగి! నువ్వు రేపు వస్తున్నావు కదా అని మనోహరి అంటే, ఆయన కోప్పడడు కదా అని బాగి అంటుంది. లేదు లేదు నువ్వు రేపు వచ్చేసేయ్ అని మనోహరి ఫోన్ పెట్టేస్తుంది. యెస్, ఆ మనోహర్‌ని భలే బురిడి కొట్టిచ్చావమ్మా అని రాజుగారు అంటే, అవును ఇక బాగి వెళ్ళి దానికి చుక్కలు చూపిస్తుంది అని కరుణ అంటే, అవునని బాగి చెప్తుంది. ఏంటి మనోహరి నేనేం చెప్పాను? నువ్వేం చేశావు? నాకు పాప కావాలంటే తను ఇక్కడికి రావటం నాకు అస్సలు ఇష్టం లేదు అని అమర్ అంటాడు. అబ్బా! ముందు తనని రానివ్వు అమర్. తనని మాటల్లో పెట్టి తర్వాత పాప గురించి తెలుసుకుందాం అని మనోహరి అంటుంది. బాగి వస్తుంది. 10 రోజుల్లో మా ఇద్దరిని కలిపేస్తుంది అని మనోహరి అనుకుంటూ ఉంటే, దీనికి అర్థం కావటం లేదు. పక్కన గుదిబండను తెచ్చి ఆ బాగిని పెట్టుకుంటోందని చెంబ అనుకుంటూ ఉంటుంది. అలా బాగి సూట్‌కేస్ పట్టుకొని అమర్ ఇంట్లో అడుగు పెడుతుంది.